తినిపిస్తున్నాం? పిల్లలకి తినిపిస్తున్నాం. కాస్మెటిక్ ఫుడ్ మొత్తం ఎవరికి తినిపిస్తున్నాం అంటే పిల్లలకి తినిపిస్తున్నాం. అర్థం చేసుకోండి, వాళ్ళకి తినిపిస్తున్నాం. వాడు తినేటప్పుడు మంచిగా తిన్నాడు, కడుపులో తినడానికి మనం సంతోషపడుతున్నాం. కానీ వాడు కడుపులో తింటున్నది ఏంటిది చూడండి. ఇంకోటి ఏంటి ఇక్కడ ఐస్ క్రీమ్స్. అవునా సార్? ఐస్ క్రీమ్స్ లో అన్ని రకాల ఫ్లేవర్ తెలుసు మనకి. బ్లాక్ కరెంట్, స్ట్రాబెరీలు, వెనిలా ఫ్లేవర్లు అన్ని ఫ్లేవర్ తెలుసు కదా. ఈ అన్ని ఫ్లేవర్లకు కూడా న్యాచురల్ ఏది పుట్టింది కాదు అవి రావాలని చెప్పంటే కూడా ఇక్కడ ఉన్నటువంటి సింథటిక్ కెమికల్స్ వాడాల్సిందే. డోర్ పాలిష్ దగ్గర నుంచి కాస్మెటిక్ అంటే సౌందర్య సాధనాల్లో వాడేటువంటి కెమికలైజ్ ఉన్నటువంటి ఫుడ్ కూడా ఐస్ క్రీమ్ లో వాడాల్సిందే. అట్లా వాడితేనే దానికి ఆ ఫ్లేవర్ వస్తుంది. అవునమ్మా? అది వాడితేనే దానికి ఏమవుతుంది? ఆ ఫ్లేవర్ వస్తుంది. రంగు రుచి అర్థమవుతుందా సార్? బోర్ కొడుతుందా? లేదు సార్. అది చేస్తే నాకు వస్తుంది. కాబట్టి మనం ఏం చేస్తున్నాం? పోగానే సార్ మా వాడు బ్లాక్ కరెంట్ బ్లాక్ కరెంట్ చాక్లెట్ అని చెప్పని చేసే పని ఇస్తాం. ఏం జరుగుతుంది? ఇంకో మోస్ట్ ఇంపార్టెంట్ సార్, ఇది నాకు కాదు, ఇది ఇంకా డేంజరస్. మసాలా ఎంతమంది తాపిస్తున్నాం? పల్పీ ఆరెంజ్ ఎంతమంది తాపిస్తున్నాం పిల్లలకి? పల్పీ ఆరెంజ్లు, మజాలు. మావాడు ఇంకా స్ప్రైట్ తాగుతాడు, థమ్స్అప్ తాగుతాడు. అంటే యూత్కి ఇవాళ మారిపోయింది. యూత్ ఇవాళ థమ్స్అప్ స్ప్రైట్ తాగట్టే స్ట్రింగ్ చార్జ్ అంటున్నాడు. ఏమంటారు? స్ట్రింగ్ చార్జ్. వాడు ఛార్జర్ కూడా కట్టే పెట్టిండు. తెలుసా సార్ ఎందుకు ఛార్జర్ పెట్టిండు? ఛార్జ్ తాగడం ద్వారా బ్రెయిన్ ఛార్జ్ అవుతుంది. తెలుసా? బ్రెయిన్ ఛార్జ్ అవుతుంది. బ్రెయిన్ ఎప్పుడు ఛార్జ్ కావాలి? మనలో ఉన్న కసి పట్టుదల నెక్స్ట్ ఏంటి అనే దాని మీద అది షార్ప్గా ఛార్జ్ కావాలి. కానీ నేను ఏం చేస్తానని చెప్పానంటే ఆర్టిఫిషియల్గా బ్రెయిన్లో ఉన్న న్యూరాన్స్ని కెఫిన్, దాంట్లో హైయెస్ట్ క్వాలిటీ ఆఫ్ కెఫిన్ ద్వారా ఆ న్యూరాన్స్ ఏమైతే అంటే ఒకేసారి ఛార్జ్ అవుతారు. అలా ఛార్జ్ అయితూ చివరికి ఏమైందని చెప్పండి, అది తాకపోతే ఏం ఛార్జ్ కాదు వాడికి. తాకపోతే బ్రెయిన్ పోన్ ఇట్స్ ఏ వెరీ హ్యాబిట్కి వెళ్ళిపోతుంది. నో వాతావరణం తేడా ఏంటి అని చెప్పండి ఛార్జ్ తాగాలి. ఏదైనా ఇబ్బంది ఉన్నట్టే కూల్ డ్రింక్ తాగాల్సిందే, స్ట్రింగ్ తాగాల్సిందే. కారణం ఏంటిది? అది బ్రెయిన్ని ఎక్కువ ఎఫెక్ట్ చేస్తుంది. ఇట్స్ ద మోస్ట్ డేంజరస్. మిగతా కూల్ డ్రింక్ అంటే డేంజరస్. అర్థమైందా సార్? సో ఈ కూల్ డ్రింక్ ద్వారా ఎంతమంది డయాబెటిక్ తెలుసు? విన్నారా? ఏంటిది? షుగర్ తెలుసా సార్? మీరందరూ అక్కడ క్వశ్చన్ మార్క్ చూడొద్దు, నాకు ఆన్సర్ చెప్పాలి. తెలుసా తెలియదా? డయాబెటిక్ తెలుసా సార్? షుగర్ అంటే కూడా తెలుసు కదా. ఈ రెండో ఎంత బాగుంటుంది, ఇది చేయకూడదు లైఫ్. అవునా? ఈ రెండు ఇది వస్తే డయాబెటిక్ అండ్ షుగర్ వస్తే లైఫ్ హ్యాపీ కూడదంట, తీయగా. అవునమ్మా? అలాగే చెప్తున్నా. సో తీపేది ఇక అంటే షుగర్ డయాబెటిక్ వచ్చేస్తే వాటిలో పరిస్థితి ఎలా ఉంది? కడుపు నిండా తినాలంటే భయం. కడుపు నిండా తినాలంటే భయం. ఏమి తినాలని చెప్పన్నా, ఏ టైంలో తినాలన్నా టెన్షన్. అవునా కదా సార్? అంటే తినాలనిపిస్తుంది. పిల్లవాడు వచ్చి నాయనమ్మా నా బర్త్డే ఇగో స్వీట్ తినాలని డయాబెటిక్ ఉంటే సార్ తీసుకొచ్చి నాయనమ్మ తినని చెప్పి నోట్లో పెట్టే టైంకి నాకు ఆల్రెడీ షుగర్ ఉంటుందా, ఇంకా నాకు షుగర్ ఎంత తీస్తే వాడికి ఏమనిపిస్తుంది? పోనీ వాడు నోట్లో పెట్టి తింటే ఏమైతే నా భయం జరిగితే లేదా? మరి ఎందుకు డయాబెటిక్ వస్తుంది సార్? ఎందుకు వస్తుంది డయాబెటిక్? ఉన్నారా ఇంట్రెస్ట్ గా? ఒక్క సింపుల్ గా 2 నిమిషాలు మీకు దాని గురించి క్లియర్ గా చెప్తా. దాని తగ్గట్టుగా మీరు ఏం చేయాలి మీరు అవ్వచ్చు. ఓకేనా? మరి ఇలా కాదు, నువ్వు సైలెంట్ గా ముందు ఒక బిరువును అప్లాస్ ఇస్తే ఈ తప్పట్లు మీ కోసం కాదు, మీ పక్కన నిద్రపోయే వాళ్ళ కోసం. ఎవరి కోసం? మీ పక్కన నిద్రపోయే వాళ్ళ కోసం మాత్రమే ఈ తప్పట్లు. కాబట్టి ఇంకోసారి గట్టి కొట్టొస్తున్నాం. కూల్ డ్రింక్. కూల్ డ్రింక్ ఏముంటుందో చెప్పకుంటుందా? మీరు ఆన్సర్ చెప్తున్నారు అన్నమాట. తీయగా ఉంటుందా చెప్పకుంటుందా? తీయగా ఉంటుంది. ఆ తీయగా ఉండటానికి ఆ కూల్ డ్రింక్ లో వాళ్ళు
ఏ షుగర్ కలుపుతున్నారు? రోజు మనం ఇంట్లో వాడే షుగర్ కలుపుతారా సార్? చాక్లెట్ కావచ్చు, స్వీట్ కావచ్చు, మనం అనుకుందాం డిఫరెంట్ మిగతా ఉంటాయి, అంతేనా సార్? అడుగుతున్నారు కదా, అదేనా? షుగర్ కలుపుతారా లేదంటే దానికి ఏమైనా కెమికల్ అయిన స్వీట్ కలుపుతారా? కెమికల్స్ కూడా కలుపుతారు. అవునా? అవును. కెమికల్ అయిన స్వీట్ కలుపుతారు. సో ఇక్కడ అర్థం చేసుకోండి, ఒక 200 ml కూల్ డ్రింక్ మనం కన్జ్యూమ్ చేస్తే ఒక 5 నెలలు మీరు షుగర్ తినాల్సిన అవసరం లేదు. అర్థమైందా సార్? ఎన్ని నెలలు? ఒక 5 నెలలు ఇక మీరు షుగర్ అనేది పట్టుకోవాల్సిన అవసరం లేదండి. ఒక 200 ml దానికి. ఎందుకని? ఒక 5 months వరకు మీ బాడీకి ఎంతైతే షుగర్ కావాలో అంత షుగర్ని కేవలం ఒక 20 ml కూల్ డ్రింక్లో మీరు ఇచ్చేస్తున్నాం మీ బాడీకి. మోస్ట్ ఇంపార్టెంట్ సార్, అర్థం చేసుకోండి. చాలా ఇంపార్టెంట్ ఈ 5 నిమిషాలు నేను చెప్పే విషయం. ఏం జరుగుతుంది? ఇక్కడ ఒక చిన్న స్టోరీ చెప్తాను మీకు, చూడండి. మన బాడీ ఇప్పుడు నా చేతిలో రిమోట్ ఉంది, నేను ఇది ఫిక్స్ చేయగానే గోడంగా లైట్ పడింది, అవునా? ఇక్కడ లైట్ పడింది. ఇక్కడ సతీష్ గారు ఇక్కడ స్విచ్ బంద్ చేయగానే ఫ్యాన్ అయిపోయింది. అక్కడ కూర్చొని సలీం గారి నొక్కగానే ఎగ్జాంపుల్ ఫ్లైట్ మారుతూ ఉంటుంది, అవునా? ఏంటిది? పవరు ఇక్కడ స్విచ్ చేస్తే అక్కడ లైట్ వెలుగుతాం. అలాగే మీ అందరి శరీరంలో నన్ను చూస్తారు కదా, మీ అందరి శరీరంలో మన నేలతో ఉంది కదా, ఇది ఒక స్విచ్. ఇది ఏం చేస్తుంది? మీరు ఏదైనా ఫుడ్ తినగానే వెంటనే స్విచ్ చేస్తుంది. ఈ స్విచ్ అయిన బల్బు ఎక్కడ వెలిగిస్తుంది? ఏమి యాక్షన్ వస్తుంది అని చెప్పాలంటే మన క్లోమ గ్రంథి. ఏంటది? క్లోమ గ్రంథి. దాన్ని మనం ఏమంటాం? ప్యాంక్రియాస్. దాన్ని ఇన్సులిన్ కూడా అంటాం అనుకో. అది రిలీజ్ చేసేది ఇన్సులిన్. ఇప్పుడు నోట్లోకి ఎగ్జాంపుల్ ఈరోజు మనం అన్నం తిన్నాం, మధ్యాహ్నం కూడా అన్నం తిన్నాం. తినగానే నాలుక పైన ఆ అన్నం ముద్ద పడగానే అదేం చేస్తుంది? ఎక్కడి సిగ్నల్ ఎవరికి ఇస్తుంది? అక్కడ స్విచ్ ఆన్ చేయగానే ప్యాంక్రియాస్ తన పని మొదలు పెట్టింది. మావాడు స్టార్ట్ చేసిండు, ఇవాళ మావాడు స్టార్ట్ చేసిండు, తింటం మొదలుపెట్టిండు. సో ఇది తింటం మొదలుపెట్టిండు అని చెప్పారంటే ఆహారం అక్కడి నుంచి ఆ నోట్ నుంచి డైజెషన్ ట్రాక్లోకి వెళ్ళి జీర్ణమైంది, అవునా సార్? జీర్ణమైంది. జీర్ణమైనాక 2 పార్ట్లు